start everybody. Okay, we'll deal with ratio and proportions today. Ratio and then basically enti ante comparing one quality with another quality, like x and y ఉన్నాయి. We are comparing x and y. x ని y తోటి y ని x తోటి కంపేర్ చేయడమే రేషియో అంటారు అనమాట. ఒక క్వాంటిటీని ఇంకో క్వాంటిటీతో కంపేర్ చేయడాన్ని మనం రేషియో అంటాం. దీంట్లో సింపుల్, పెద్దగా దీంట్లో ఇంట్రొడక్షన్ చెప్పడానికి ఏం లేదు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ కంపారిజన్ బిట్వీన్ టూ నెంబర్స్. ఓకే, ఇట్స్ జస్ట్ కంపారిజన్ బిట్వీన్ టూ నెంబర్స్. కాకపోతే రూల్స్ ఎలా ఉంటాయంటే, లైక్ ఏ బై బి ఉంది అంటే ఏ ఇస్ టు బిని మనం ఏ బై బి అని రాసుకోవచ్చు. ఏ బై బిని మనం ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా నెంబర్ తోటి మల్టిప్లై చేసినాం, కేఏ బై కేబి, అది కూడా సేమ్. కేఏ బై కేబి అనేది సేమ్. లేదా a by k by b by k is also same. Whenever you divide or multiply a ratio, it gives you the same number. Okay, so దీంట్లో మనకి ఇంట్రొడక్షన్ పార్ట్ ఏం లేదు. విల్ డైరెక్ట్లీ జంప్ ఇంటూ ప్రాబ్లమ్. ఓకే, ఫస్ట్ థింగ్, a person earns 1200 per day and spends 800. Find the ratio of his savings to expenditure. కాకపోతే ఇక్కడ మనం ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఏది ఫస్ట్ ఇస్తుండు, ఏది సెకండ్ ఇస్తుండు అనేది మాత్రం చాలా జాగ్రత్తగా, చాలా క్లియర్ గా పెట్టుకోవాలి మనం. ఓకే, we should keep that in mind. Please try this problem. ఇక్కడ ఏముంటుందో, ఎర్నింగ్ 1200, మామూలుగా ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఎర్నింగ్ ఎంత 1200 అంటుండు కాబట్టి ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, ఎక్స్పెండిచర్ అండ్ స్పెండ్స్ 800. సో సేవింగ్స్ విల్ బి 400. సేవింగ్స్ టు ఎక్స్పెండిచర్ అన్నాడు కాబట్టి 400 is to 800, that is 1 is to 2. This is the simple answer. Okay, then this, the length of sides of a triangle are in the ratio 2 is to 3 is to 4. If the perimeter of the triangle is 63 centimeters, find the length of sides of the triangle. This is also simple. Perimeter అంటే ఏంది మనకి ముందు ఐడియా ఉండాలి. పెరిమీటర్ అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది, లెంత్ ఆఫ్ సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ 3 sides, సమ్ ఆఫ్ లెంత్ ఆఫ్ 3 sides ని మనం పెరిమీటర్ అంటాం అనమాట. లైక్ ఇది 2 centimeters, 3 centimeters, 4 centimeters ఉంటే 2 plus 3, 3 plus 4 ఎంత, 9. 9 is perimeter of this triangle. సో ఇలా ఈ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఉందంట, 63 centimeters ఉందంట. అండ్ రేషియో ఆఫ్ సైడ్స్ ఆర్ 2 is to 3 is to 4. సో ఇన్ దిస్ కేస్ ఫైండ్ ది లెంత్స్ ఆఫ్ ది సైడ్స్. అన్ని లెంత్స్ కనుక్కోవాలి, ఒక్కొక్క సైడ్ లెంత్ కనుక్కోవాలి. సో మనం ఏమనుకోవచ్చు, ఇట్లా 2 is to 3 is to 4 అంటే ఫస్ట్ సైడ్ మనం 2x అనుకోవచ్చు, సెకండ్ సైడ్ ని మనము 3x అనుకోవచ్చు, థర్డ్ సైడ్ ని మనము 4x అనుకోవచ్చు. ఓకే, 4x plus 3x plus 2x is 9x. 9x is equal to ఎంత అంటుండు, 63 అంటుండు కాబట్టి 63. ఓకే, సో x is equal to 7. x 7 అయినప్పుడు ఫస్ట్ సైడ్ ఏంటి 14, సెకండ్ సైడ్ ఏంటి 21, థర్డ్ సైడ్ ఏంటి 28. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, I hope it's clear till now. ఇది చేయండి ఒకసారి. Divide 1, 2, 3, 4. Divide 1, 2, 3, 4 into 3 parts such that first part be double of second part and second part is 1/3 of the third part.
ఇక్కడ ఏబిసి అనుకుందాం. ఇప్పుడు A:B అంటే ఏంటి? ఫస్ట్ పార్ట్ బి డబుల్ ఆఫ్ ది సెకండ్ పార్ట్, అంటే 2:1 రేషియో వస్తుంది. ఫస్ట్ పార్ట్ బి డబుల్ దట్ ఆఫ్ సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ 1 అనుకుంటే ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది? 2 అవుతుంది, రైట్? అండ్ సెకండ్ పార్ట్ ఈజ్ 1/3 ఆఫ్ ది థర్డ్ పార్ట్. ఇప్పుడు B:C అనుకుందాం. ఏమంటుండే? సెకండ్ పార్ట్ ఈజ్ 1/3 ఆఫ్ ది థర్డ్ పార్ట్, అంటే థర్డ్ పార్ట్ ఒకవేళ 3 అనుకుంటే సెకండ్ పార్ట్ ఏమవుతుంది? 1 అవుతుంది. సెకండ్ పార్ట్ ఈజ్ 1/3 ఆఫ్ ది థర్డ్ పార్ట్, రైట్? సో ఇక్కడ ఏంటి? సో A:B:C is equal to 2:1:3. ఇందాక ప్రాబ్లం లాగా రేషియో వచ్చేసింది, మనకి సమ్ ఆఫ్ దిస్ నెంబర్ వచ్చేసింది. సో we need to find 3 parts. What are the 3 individual parts? 2 plus 1 is 4, 4 plus 2 is 6. 6x is equal to 1, 2, 2, 4. X is equal to 6, 1, 6, 2, 0, 4. X is equal to 204. ఇప్పుడు A అంటే A is equal to 408, B is 204, C is 612. ఓకే, ఈ మూడు యాడ్ చేసుకుంటే మనకి 1224 వచ్చేస్తుంది. 742 కాదు వైష్ణవి, జస్ట్ చెక్ ఇట్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ టిల్ నౌ. If A:B is 3:4, B:C is 5:2, then find the value of A:B:C. ఇది ఒక్కసారి చేయండి. దీంట్లో ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఉంటుంది చేయడానికి. మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్. ఇది సింపుల్ వేలో ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ 3:4 అని రాసుకోండి A:B. B:C ఏమని రాయండి? 5:2 అని రాసుకోండి. ఓకేనా? ఫస్ట్ నెంబర్ కావాలి అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 into 5 is 2. సెకండ్ నెంబర్ కావాలంటే ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 4 into 5 is 2. థర్డ్ నెంబర్ కావాలంటే ఈ రెండు 4:2. సారీ, 4 into 2. ఓకే, ఇది చేస్తే ఏమవుతుంది? 15:20:8. ఎస్, వెరీ గుడ్ సురేష్, కృష్ణ ప్రసాద్, శ్రావణి, గుడ్. సో ఇది గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. ఫస్ట్ 3:4, 5:2 ఉంటే ఫస్ట్ డిజిట్ కోసం ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ డిజిట్ కోసం ఈ రెండు మల్టిప్లై చేయాలి. సెకండ్ డిజిట్ కోసం, సెకండ్ పార్ట్ కోసం ఈ రెండు, థర్డ్ పార్ట్ కోసం ఈ రెండు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. లేకపోతే మీరు ఇలా రాసుకోండి, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఓకే, ఫైన్. Based on this, one more problem. Similar to that, the ratio of salary of A:B is 1:2, B:C is 3:4, C:D is 5:6, D:E is 7:8. What is the ratio of salary of A and E?
ఇక్కడ కూడా ఇందాక నేను చెప్పింది అప్లై చేయడానికి ట్రై చేయండి. కాకపోతే మీరు అంటారు సార్ మీరు చెప్పిందేమో టూ రేషియోస్ ఇచ్చేసి చెప్పారు, ఇక్కడేమో 4 రేషియోస్ ఉన్నాయి, ఎట్లా మల్టిప్లై చేయాలి అని అనుకుంటున్నారు, రైట్? సో 114:16 అంటారా? విల్ సీ. ఓకే, ఓకే విల్ డూ దిస్. చూడండి ఇక్కడ సింపుల్ వేలో ఎలా చేయాలో చెప్తాను. A:B 1:2 B:C 3:4 C:D 5:6 D:E is 7:8. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ అన్నిటి మల్టిప్లై చేయాలి ఫస్ట్ నెంబర్ కోసం. లిజన్ కేర్ఫుల్లీ, దిస్ ఈజ్ వెరీ ట్రిక్కీ. ఒక్క మిస్టేక్ ఇటు అటు అయిపోయినా కూడా మీకు ఆన్సర్ మొత్తం రాంగ్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఈ అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వే మల్టిప్లై చేయాలి. అంటే 1 × 3 × 5 × 7. ఓకే, ఈస్ 2. సెకండ్ ఏం చేయాలి, ఇలా చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ దాంట్లో సెకండ్ నెంబర్ తీసుకోవాలి, మిగతా అంతా ఫస్ట్ నెంబర్స్ ఆఫ్ ఆల్ ది అదర్ రేషియోస్. అంటే 2 × 3 × 5 × 7. అండ్ థర్డ్ కోసం ఏంటి అంటే ఈ రెండు తీసుకొని తర్వాత ఈ రెండు తీసుకోవాలి. దిస్ వే అంటే 2 × 4 × 5 × 7 ఈస్ 2. తర్వాత ఫోర్త్ కోసం ఇక్కడ నుంచి 3, ఇక్కడ నుంచి ఈ ఫోర్త్ తీసుకోవాలి. 2 × 4 × 6 × 7 ఈస్ 2. లాస్ట్ ఏంటి కంప్లీట్ రైట్ హ్యాండ్ సైడ్ 2 × 4 × 6 × 8. సో ఇదేమైంది 1 3 3 3 5 15 15 7 105. ఇక్కడ 2 3 6 6 5 30 30 × 7 210 4 2 side 8 5 40 40 × 7 is 280 and 2 4 8 8 8 64 64 × 6 ఎంత అయింది 6 4 24 384. సో మనకి ఏంది ఏ ఎన్ని వచ్చినాయి 1 ఇది 10 21 ఇది వచ్చింది. ఇది చేయలేదు అనుకుంటా కదా మనము. 4 2 8 8 6 48 48 × 7 336 384. సో అవర్ ఆన్సర్ ఇస్ 105:384. ఒక్కసారి వెరిఫై చేసుకోండి. And it can be further simplified, no problem in that. రైట్, దీన్ని మనము 3 డబుల్ తోటి సింప్లిఫై చేస్తే 3 5 1 2 8 35:128 వచ్చేస్తుంది. ఓకే, yes, try to solve this last. This is very simple. The sum of two natural numbers is 64. Which of the following cannot be the ratio of these two numbers?
ఆప్షన్స్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ డి. ఓకే, ఎస్, సింపుల్. ఇక్కడ మనం ఒకసారి ఈ రెండింటిని యాడ్ చేసి చూడాలి. యాడ్ చేసి దీంతో 64 ని డివైడ్ చేస్తుందా లేదా చూడాలన్నమాట. 3 + 5 is 8, 64 is divided by 8. 3 + 1 is 4, 64 is divided by 4. 7 + 8 is 16, 64 is divided by 16. 3 + 4 is 7, 64 is not divisible by 7. So this is our option. Okay, right, very simple. A B C ఇది చేయండి. Try to solve this problem. I'm asking the ratio x is to y. ఇక్కడ ఏమంటున్నాడు, A, B, C have 40 x and y balls with them respectively. If B gives 20 balls to A, అంటే x minus 20 is equal to, he is left with half as many as balls as C, అంటే y by 2 అయిపోతుంది. ఈ 20 balls తీసుకొని A కి ఇచ్చేస్తే he is left with half of the balls. ఇది ఒకటి వచ్చిందా. దీని తర్వాత they have 40 x and y అంటున్నాం. If they together have 60 more balls, each of them would have, అంటే 40 plus x plus y plus 60 would have 100 balls on average, అంటే దీని average is equal to 100 అంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, 60 plus 40 is 100, 3 అటు పంపించేస్తే 300, x plus y plus 100 is equal to 300, x plus y is equal to 200. ఓకే, x plus y is 200. ఇక్కడ ఇంకోటి ఏంటి, ఇక్కడ 2 ని ఇక్కడ పంపించేసినాం అనుకోండి, 2 into x minus 20 is equal to y. సో y వాల్యూ ఇక్కడ పెట్టేస్తే x plus 2 into x minus 20 is equal to 200, x plus 2x minus 40 is equal to 200, 3x is equal to 240, implies x is equal to 80. X is equal to 80 అయినప్పుడు 80 minus 20 is equal to y by 2, 60 is equal to y by 2, y is equal to 120. ఇప్పుడు మనకు అడిగింది ఏంది, x is to y అడిగాడు కాబట్టి 80 is to 120, that is 2 is to 3. ఇదే వచ్చిన ఆన్సర్. ఒక్కసారి చెక్ చేసుకోండి, ద ఆన్సర్ షుడ్ బి 2 is to 3. సురేష్ కరెక్ట్. వికాస్ ప్లీజ్ చెక్.
ఇక్కడ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇఫ్ బి గివ్స్ 20 balls టు ఏ, అంటే బి దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి, ఎక్స్ లోకి వెళ్ళి 20 తీసేస్తే he will be left with half as many as balls as c. సో సి దగ్గర ఎంత ఉన్నాయి, y by 2 లో హాఫ్ ఉంటుందంట. సో ఇది ఒకటి పెట్టేసుకున్నాము. దీని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడు, ఇఫ్ దే హ్యాడ్ టుగెదర్ 60 more balls, అంటే 40 plus x plus y plus 60 divided by 3 is equal to 100 అంటున్నాడు. సో ఇక్కడ నుంచి ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇక్కడ ఇంకో ఈక్వేషన్ ఉంది. ఈ రెండు ఈక్వేషన్స్ ని we have solved and we got the answer. Okay, I hope it's clear. Yes, we'll move towards another problem. Solve this problem. The incomes of A, B, and C are in the ratio of 2:9:7, and their spendings are in the ratio 5:9:8. If A saves 25% of his income, what is the ratio of savings of A, B, and C? ఇక్కడ మనము ఏం చేద్దాము అంటే ఇన్కమ్స్ ని 12x 9x 12x 9x and 7x అనుకున్నాము ఇన్కమ్స్. అండ్ ఎక్స్పెండిచర్ ఎంత, స్పెండింగ్స్ అంటే ఎక్స్పెండిచర్ ఎంత 15y అనుకుందాం. 15y 9y అండ్ 8y అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం తెలుసు, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇక్కడ ఏ ఇన్కమ్ ఎంత 12x ఈజ్ ఈక్వల్ టు 12 ఎక్స్పెండిచర్ ఎంత, ఏ ఎక్స్పెండిచర్ ఎంత 15y ప్లస్ సేవింగ్స్ ఎంత, ఏమంటున్నాడు, ఇఫ్ ఏ సేవ్స్ 25% ఆఫ్ హిస్ ఇన్కమ్. 25% ఆఫ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ 12x, 25% ఆఫ్ 12x ఇస్ 3x. సో ఇది అటు పంపించేస్తే 9x ఈజ్ ఈక్వల్ టు 15y, y ఎంత కనుక్కుందాం, y ఈజ్ ఈక్వల్ టు 9/15 ఇంటూ x, దట్ ఈస్ 3/5. y ఈజ్ ఈక్వల్ టు 3x/5. ఓకే, దిస్ వి గాట్ ఇట్. ఇది సేవ్ చేసుకొని పెట్టుకుందాం. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ A to B to C అన్నాడు కాబట్టి ఒకసారి B ది సేవింగ్స్ ఎంత కనుక్కుందాం. సేవింగ్స్ ఆఫ్ B అంటే ఏంటి, 9x మైనస్ ఎక్స్పెండిచర్ తీయాలి 9y. 9x మైనస్ 9 ఇంటూ y అంటే ఎంత 3x/5. సో దిస్ ఈస్ 9x minus 27x/5, that is 9x కామన్ తీసేసుకుంటాం, ఇవి తీసేసుకుంటాం. 45 minus 27 is B సేవింగ్స్ ఇంత అయింది, అండ్ C సేవింగ్స్ ఎంత
income is 7x minus expenditure is 8, y and 3x by 5. So this is 35x minus 24x by 5. So this is 11x by 5. ఇప్పుడు అన్నిటి సేవింగ్స్ అడిగాడు కాబట్టి 3x is to 18x by 5 is to 11x by 5. So అన్నిట్లో x cancel, 5 తోటి multiply చేస్తే 15 is to 18 is to 11 is the answer I am getting. ఒకసారి మీరు చెక్ చేయండి. క్లియర్. ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన ఇఫ్ ఏ సేవ్స్ 25% ఆఫ్ హిస్ ఇన్కమ్, అక్కడ నుంచి నేను ఒకటి ఇది డిరైవ్ చేశాను. అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మధ్యలో ఉన్న రిలేషన్ ని ఫామ్ చేసి దాన్ని బి లో అప్లై చేశాను. బి లో దిస్ ఈజ్ ఇన్కమ్, దిస్ ఈజ్ ఎక్స్పెండిచర్. సి లో దిస్ ఈజ్ ఇన్కమ్, దిస్ ఈజ్ ఎక్స్పెండిచర్. అక్కడ పెట్టేసి నేను సేవింగ్స్ తీసుకొచ్చేసాను. సేవింగ్స్ తీసుకొచ్చిన తర్వాత 15:18:11. సో దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఒకసారి చూడండి. ఇన్ కేస్ యూ హ్యావ్ మిస్డ్ ఇట్, యూ కెన్ వాచ్ ది రిపీట్ ఆఫ్ దిస్, రికార్డ్ ఆఫ్ దిస్. ఓకే, ఫస్ట్ ఇన్కమ్ రేషియోస్ రాసుకున్నాను, ఎక్స్ తోటి మల్టిప్లై చేశాను. ఎక్స్పెండిచర్ రేషియో రాశాను, y తోటి మల్టిప్లై చేశాను. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ కాబట్టి ఇక్కడ నుంచి ఆల్రెడీ మనకి ఏ సేవ్స్ 25% ఆఫ్ హిస్ ఇన్కమ్ అన్నాడు కాబట్టి అక్కడ నుంచి నేను ఒక రిలేషన్ ఫామ్ చేశాను ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మధ్యలో. ఆ రిలేషన్ ని బి లో అండ్ సి లో వాడాను. ఫైనల్లీ we got the ratio. Okay, I hope it's totally clear. So we'll move to another problem. There are 4380 students. చేయండి ఒకసారి చూసి. Excuse me. Got the answer? If half of the first, 2/3 of the second, 3/4 of the third and 4/5 of the fourth are same. ఓకే, అంటే ఏం రాసుకోవచ్చు? ఫస్ట్ దాంట్లో ఏ అనుకుందాం, సెకండ్ లో బి అనుకుందాం, థర్డ్ లో సి అనుకుందాం, ఫోర్త్ లో డి అనుకుందాం. ఓకే, సో ఏమంటున్నాడు ఇక్కడ కండిషన్? హాఫ్ ఆఫ్ ది ఫస్ట్, 2/3 ఆఫ్ సెకండ్, 3/4 ఆఫ్ థర్డ్, 4/5 ఆఫ్ ది ఫోర్త్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. ఆర్ ఈక్వల్ అంటున్నాడు. ఈ అన్ని ఈక్వల్ ని మనం తీసుకుపోయి కే తోటి ఈక్వేట్ చేసుకుందాం. కే అని పెట్టుకుందాం. ఓకే, కే అని పెట్టుకున్న తర్వాత ఏం చేద్దాము? ఏ ఈజ్ ఈక్వల్ టు 2k, సారీ, A is 2k, B is 3k by 2, C is 4k by 3, D is 5k by 4. సో ఏమంటున్నాడు? రేషియో ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్. ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే 2k is to 5k by 4, kk క్యాన్సల్, 4 ఇటు వచ్చేస్తే 8 is to 5. సింపుల్. ఇది ఒకటి అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ వర్డ్స్ రూపంలో ఇచ్చింది, ఇక్కడ వర్డ్స్ రూపంలో ఇచ్చింది, మనము
నెంబర్స్ రూపంలో ఒక ఈక్వేషన్ రూపంలో రాయగలగాలి. ఇదే మ్యాథ్స్ లో ఉన్న పెద్ద టాస్క్. ఒక్కసారి వన్స్ వీఆర్ ఏబుల్ టు రైట్ ది ఈక్వేషన్, రైట్ ది ఎక్స్ప్రెషన్ which is given in the forms of words into numbers and constants and variable, appadaipotundi half of the first, 2/3 of the second, 3/4 of the third, 4/5 of the fourth అన్నాడు. వీటన్నిటిని k తోటి ఈక్వేట్ చేసేస్తాం, ఫస్ట్ అండ్ లాస్ట్ ని ఈక్వేట్ చేసేస్తే సరిపోయింది. చూడడానికి క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ ద ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, we are going ahead. Okay, ఇక్కడ we come into the concept of proportions. ఇక్కడ proportions లో ఎలా ఉంటుందంటే a is to b is as c is to d అని ఉంటుంది. సో a by b is equal to c by d అంటే ad is equal to bc. ఇలా వస్తుంది proportions అంటారు. లేకపోతే కొన్ని ఎలా ఉంటుంది కంటిన్యూస్ proportion అంటారు. b is to c. So a by b is equal to b by c, b square is equal to ac, b is equal to root ac. So using that, try to solve it. The first, second and fourth terms of a proportion are 5, 15 and 90 respectively. Find the third term. First, second and fourth terms ఇచ్చారు. దీంట్లో థర్డ్ టర్మ్ కనుక్కోమని చెప్తున్నాడు. It is very simple. You can easily do it. Yes, this is very simple. 5 is to 15 is equal to x is to 90. మనం x కనుక్కోవాలి. 5 by 15 is equal to x by 90. So 5 ones 5 3s 3 ones 3 30s. So x is equal to 30. Okay, this is very very simple. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. షల్ ఐ? ఎస్ అంటే ఎస్ అని పెట్టండి, నో అంటే నో అని పెట్టండి, ఏది పెట్టినా పర్లేదు. ఎస్ అయితే 2 ఫ్రెండ్స్ ఒకేసి వచ్చిందంటే చాలు. 2 ఫ్రెండ్స్ ఏమవుతుంది అంటే ఒకసారి బైక్ మీద వెళ్తూ ఉంటారనమాట, హైవే మీద ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు లిజన్ టు మై స్టోరీ. ఒక బైక్ మీద దే ఆర్ రైడింగ్ ఏ బైక్ అండ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ఏ హైవే మీద వెళ్తున్నారు. ముందు ఒక ఇసుక లారీ ఉంటుంది అనమాట. ఇసుక లారీ ఉంటుంది. ఆ లారీ వెనకాల వెళ్తూ ఉంటే బైక్ నడిపే అలవాటు ఉన్న వాళ్ళు దే కెన్ ఈజీలీ రిలేట్. లేదు బైక్ నడపకుండా వెనకాల కూర్చున్నా కూడా అర్థమైపోతుంది. ఆ ఇసుక లారీ నుంచి మొత్తం దుమ్ము వస్తుంది అనమాట. దుమ్ము వచ్చి కళ్ళల్లో పడుతూ ఉంటుంది. కళ్ళల్లో పడుతూ ఉంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటారు, ఈ లారీ తోటి వెనకాల ఉన్నతను అంటాడు అనమాట, ఇదిగో ఈ లారీ నుంచి దూరంగా ఉండు, మనము ఆ లారీ భూమి మనం వెనకాల ఉన్నాము, వెనకాల ఉంటే మనకి దుమ్ము కళ్ళల్లో తక్కువ పడుతుంది, తక్కువ పడితే మనం హ్యాపీగా మన డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు అని అంటాడు అనమాట. అంటే సరే అట్లా ఇంకా ముందు డ్రైవ్ చేసే అతనికి ఏమనుకుంటాడంటే, ఇదిగో మనము ఎంత వెనక్కి ఉన్నా కూడా ముందుంటే కొద్దిగా ఎక్కువ దుమ్ము పడుతుంది, వెనకాల ఉంటే కొద్దిగా తక్కువ దుమ్ము పడుతుంది, కానీ దుమ్ము అయితే పడుతుంది. అందుకోసం మనం ఏం చేద్దాము, ఆ లారీని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోదాం, ఆ లారీని దాటి వెళ్ళిపోదాం అని అనుకుంటాడు. ఆ లారీ దగ్గరికి వెళ్లే కొద్దీ ఏమవుతుంది అంటే దుమ్ము ఎక్కువ పడుతుంది కళ్ళల్లో. బట్ స్టిల్ కొద్దిసేపు తట్టుకుందాం, కొద్దిసేపే కదా అని చెప్పేసి జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఓవర్టేక్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా చూసుకొని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత వన్స్ దే క్రాస్ ది లారీ,
అలాగే క్లియర్ స్కై, రోడ్ ఈస్ వెరీ మచ్ క్లియర్, అంతా బాగుంది. సో దే హ్యాపీలీ డ్రైవ్. ఒకవేళ వెనకాలే ఆగిపోయి ఉంటే కొద్దిగా తక్కువ దుమ్ము వచ్చేది. దీన్ని మనము లైఫ్ లో ఎలా రిలేట్ చేయాలి అంటే, లారీస్ ఎగ్జామ్స్, లారీ ఆర్ ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్. ఆ లారీ దుమ్ము లారీ ఆ ఛాలెంజ్ దగ్గర అంటే మనం రీచ్ అయ్యేటప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. రీచ్ అయ్యేటప్పుడు అంటే ఇప్పుడు మనకి అనిపిస్తుంది ఇంత కష్టపడ్డ రావట్లేదు ఏంది, ఇంత కష్టపడ్డ రావట్లేదు ఏంది అనిపిస్తుంది. కాకపోతే వన్స్ యూ హ్యాండిల్ దట్, వన్స్ యూ క్రాస్ దట్, ఒక్కసారి క్రాస్ చేస్తే క్లియర్ స్కై. ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత జస్ట్ ఇమాజిన్ యువర్ లైఫ్ ఎలా ఉంటుంది. ఆఫీస్ కి వెళ్ళగానే సెక్యూరిటీ నమస్తే సార్ అంటాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ క్లీన్ చేసి అటెండర్ వాళ్ళందరూ మంచిగా టేబుల్ మొత్తం రెడీ చేసి పెడతారు, నమస్తే సార్ అంటారు ఎవ్రీడే. అలా అంటుంటే ఎలా అనిపిస్తుంటది? గ్రేట్ రైట్? సెల్యూట్ కొడుతుంటారు అందరూ. ఆ జాబ్ లో వెళ్తున్నప్పుడు అందరూ సార్ 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 అని మాట్లాడతారు, మాటకు ముందు సార్, మాటకు వెనుక సార్. సో అది రీచ్ అవ్వాలి అంటే, ఆ క్లియర్ స్కైకి వెళ్ళాలి అంటే యూ షుడ్ ఫస్ట్ క్రాస్ దిస్ లారీ ఆఫ్ ట్రబుల్స్, ఆఫ్ ప్రాబ్లమ్స్. దానికి కొద్దిగా గుండె ధైర్యం ఉండాలి. ఏమన్నా కానీ నేను చూసుకుంటా, నేను చేస్తా అన్న పట్టుదల ఉండాలి, తెగింపు ఉండాలి. పట్టుదల కూడా తెగింపు, నేను చేస్తా, ఏమన్నా కానీ నేను చేస్తా అనే ఇది ఉంటే యూ కెన్ ఈజీలీ అచీవ్ దిస్ గోల్. ఇది మాత్రమే కాదు లైఫ్ లో ఏదన్నా. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ ప్రాబ్లం. ఇక్కడ కంటిన్యూడ్ ప్రపోర్షన్స్ అనేది ఒక మాట ఉంటుంది అనమాట. A:B = B:C. దీన్ని కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటాం. అంటే B ఇక్కడ కామన్ ఉంది కాబట్టి. సో మనం ఏమని రాయొచ్చు, A/B = B/C అని రాయొచ్చు. దెన్ B² = AC, B √AC. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా 3 నెంబర్స్ ఇలా ఇచ్చేసి టర్మ్ కనుక్కోండి అంటే B = √AC. క్లియర్? రేషియో అండ్ ప్రపోర్షన్స్ లో మనకి ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఇది, అండ్ బాగుంటుంది. ఇది చెయ్యండి, ఇది ఒకటి. A cat takes 7 steps for every 5 steps of a dog, but 5 steps of a dog are equal to 6 steps of a cat. What is the ratio of speeds of cat to that of dog? ఇది చెయ్యండి. This is interesting. Listen carefully. ఇక్కడ ఏం చేయాలి అంటే, క్యాట్, ఇది చూడడానికి కాంప్లెక్స్ అనిపిస్తుంది ప్రాబ్లమ్. సింపుల్ గా చేయాలి అంటే, క్యాట్ 7 స్టెప్స్ వేసే అంత టైంలో డాగ్ 5 స్టెప్స్ వేయగలుగుతుందంట. బట్ క్యాట్ వేసే 6 స్టెప్స్, డాగ్ వేసే
5 స్టెప్స్ కి ఈక్వల్. ఓకే, ఇలా రాసుకోవాలి. క్యాట్ ఇవన్నీ క్యాట్ ది ఒకవైపు రాసుకోవాలి, డాగ్ ది ఒకవైపు రాసుకోవాలి. క్యాట్ 7 స్టెప్స్ ఈక్వల్ టు డాగ్ 5 స్టెప్స్. బట్ క్యాట్ 6 స్టెప్స్ లెంత్ వైజ్. క్యాట్ 6 స్టెప్స్, ఇక్కడ 6 ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇచ్చాడు, ఫస్ట్ 5 ఇచ్చాడు. బట్ 5 బిలాంగ్స్ టు డాగ్ అండ్ 6 బిలాంగ్స్ టు క్యాట్. సో క్యాట్ కేటగిరీ అంతా ఒక దగ్గర వేసుకోవాలి, డాగ్ కేటగిరీ మొత్తం ఒక దగ్గర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జస్ట్ 7/6 is to 5/5. 7:6 is our answer. Simple. Clear? క్యాట్స్ అన్ని క్యాట్ కి సంబంధించిన నెంబర్స్ ఒకవైపు వేసుకోవాలి, డాగ్ కి సంబంధించిన నెంబర్స్ అన్ని ఒకవైపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జస్ట్ డివైడ్ దెమ్. 7/6 is to 5/5. 5 cancel. 7/6 is to 1, that is 7:6. I hope it's clear. Yes, thank you. We'll move ahead. "45 students can consume a stock of food in 2 months. Find for how many days the same stock of food will last for 27 students." దీంట్లో పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు. 45 స్టూడెంట్స్ కి 2 మంత్స్ వస్తుందంట. అంటే 45 into 60 is equal to 27 into ఎన్ని డేస్, x డేస్. ఇప్పుడు ఇదంతా 9 3s 9 5s 3 1s 320, x is equal to 100. అంటే 27 స్టూడెంట్స్ కి 100 డేస్ వస్తుంది. ఓకే, మనం ఒక రోజు ఏం చేద్దామంటే మధ్యలో పేపర్ సాల్వింగ్ సెషన్ పెట్టుకుందాం. వన్ ఫైన్ డే ఐ విల్ ఇన్ఫార్మ్ యూ వెల్ ఇన్ అడ్వాన్స్. పేపర్ సాల్వింగ్ పెట్టుకున్నా అంటే నేను ఇక్కడ ఏంటి అంటే మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నాను. పేపర్ సాల్వింగ్ అప్పుడు ఎంత క్విక్ గా చేయొచ్చు అనేది చూపిస్తాను నేను మీకు ఒకసారి. అంటే ఫటాఫట్ చేసుకుంటే ఎలా వెళ్ళిపోవాలి అని చెప్పేది. ఎందుకంటే మనకి లెస్ దెన్ 1 minute లో ఒక ప్రాబ్లం అయిపోవాలి. ఓకే, ఇక్కడ this is one more type of problem. A varies directly as B and inversely as C. A is 12 when B is 6 and C is 2. What is the value of A when B is 12 and C is 3? ఇక్కడ ఏమని అంటున్నాడు, A is directly proportional to B and A is inversely proportional to C. Inversely proportional to అంటే 1/C. సో మనం ఈ రెండింటిని కలపాలి అంటే A is proportional to B by C. ఈక్వేషన్ పెట్టుకోవాలి అంటే A is equal to K తోటి, K అంటే కాన్స్టెంట్ into B by C. సో ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నాడు, A is 12 when B is 6 and C is 2. అంటే 12 is equal to K into B ఎంత 6 by C is 2. 2 1s 2 3s 3 1s 3 4 అంటే K is 4. ఇప్పుడు ఇక్కడ మనం దీంట్లో పెట్టేసి A is equal to K into B by C. What is the value of A when B is 12? ఇక్కడ K value 4 వచ్చింది, B is 12 and C is 3 అంటున్నాం. 3 1s are 3 4s are B is equal to 16. Okay, A is equal to 16. Very simple. Then we'll move ahead. In a mixture of 60 liters, the ratio of milk and water is 2:1. How much water should be added in the mixture so that ratio will be 1:2? ఇక్కడ సింపుల్ ఏంటి అంటే in a mixture of 60 liters the ratio of milk and water
milk and water is 2:1, 60 liters లో అంటే ఇదంతా 40:20, 40 liters milk ఉంటుంది, 20 liters water ఉంటుంది. How much water should be added in the mixture so that ratio will be 1:2? అంటే ఇక్కడ 40 liters milk ఉంది, వాటర్ వచ్చేసి 20 liters ఉంది, కాకపోతే ఏమంటున్నాడు ఎంత వాటర్ యాడ్ చేస్తే రేషియో అనేది 1:2 అవుతుంది అంట. ఇక్కడ 1:2 అవ్వాలి అంటే 40 మిల్క్ ఉన్నప్పుడు వాటర్ ఎంత అవ్వాలి, 80 ఉండాలి, రైట్? వాటర్ 80 ఉంటే మనకి 1:2 రేషియో వస్తుంది. కాకపోతే వాటర్ మన దగ్గర ఎంత ఉంది, 20 ఉంది. ముందు 20 నుంచి 80 కావాలి అంటే ఎంత, 60 liters యాడ్ చేస్తే మనకి 1:2 రేషియో వస్తుంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఏంటి అంటే ఫస్ట్ 2:1 అని అన్నాడు, అంటే వాటర్ ఎన్ని ఉన్నాయి, మిల్క్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే 40 ఉంది, వాటర్ ఎంత ఉంది అంటే 20 ఉంది. అయితే ఇప్పుడు 1:2 రేషియోలో అంటే 40 మిల్క్ ఉండాలి, 80 వాటర్ ఉండాలి, అప్పుడే మనకి 1:2 రేషియో వస్తుంది. సో 80 వాటర్ ఉండాలి అంటే మన దగ్గర ఎన్ని, ఓన్లీ 20 ఉంది వాటర్. సో దానికి 60 యాడ్ చేస్తే 80 వస్తుంది. 80 వచ్చినప్పుడు దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, this is the last question, last problem of the day. Please solve this. Seats for maths, physics and biology in a college are in the ratio 5:7:8. There is a proposal to increase these seats by 40%, 50% and 75% respectively. What will be the ratio of seats after increase? ఇలా సింపుల్ పెట్టేసుకోండి. న్యూ రేషియో అన్నాడు కాబట్టి 5 × 140, 40% ఇంక్రీజ్ అంటే మనం 140 అని రాసుకోవచ్చు. ఈజ్ టు 7 × 150/100 to 8 × 175/100. ఓకే, ఇది సాల్వ్ చేస్తే 5 1s 5 2s 2 1s 2 7 7:0 0 పోయింది, 5 2s 5 3s 21/2 is to 25 4s 25 7s 4 1 4 2s is to 14. So ratio 230 denominator తీసేసేయాలంటే 14:21:28. So this is our final answer. Okay, చూడండి జస్ట్ ఏంటి 140 ఇంక్రీజ్ 40% ఇంక్రీజ్ అయింది అంటే 100 + 40% కదా. సో 145 100 అని వేసుకున్నా, 7 × 150/100 లేదా 8 × 175/100. సో 14:21:8 అంటే అంతేలే, 2:3:4 సింప్లిఫై చేస్తే. ఓకే, I hope it's clear till now, and it's also 7, so it's time to stop, it's time to leave the meeting. So thank you so much, have a wonderful day, stay home, stay safe, keep practicing. Practice ఇందాక ఒకతను అన్నాడు ఏంటి సార్, I'll stop the recording here.